హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేను ఇలా ఉన్నాను, మరి మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను అని బయట ప్రపంచానికి చెబుతున్నాను, కానీ నిజంగా నా మనసులో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలామందికి తమ జీవితాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే మనలో చాలామంది ఒకే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మర్చిపోలేని గతం ఒకవైపు, కోల్పోతున్న జీవితం మరోవైపు. ఈ రెండు మాటలు వినడానికి చాలా చిన్నవిగా అనిపించవచ్చు, కానీ వాటి వెనక దాగి ఉన్న బాధ, వేదన, ఒంటరితనం, నిరాశ ఇవన్నీ మాటల్లో చెప్పడం అంత సులభం కాదు. మన జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. అవి మనల్ని ఎంతగానో బాధ పెట్టినా మనం వాటిని మర్చిపోలేం. కొంతమంది మన జీవితంలోకి వస్తారు, మన ప్రపంచమంతా వాళ్ళే అనిపిస్తారు, కానీ ఒకరోజు అకస్మాత్తుగా దూరమైపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం మనసులో శాశ్వతంగా మిగిలిపోతాయి. కొన్ని సందర్భాల్లో మనం చేసిన తప్పులు మనల్ని వెంటాడుతుంటాయి. ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఆ మాట చెప్పకుండా ఉంటే బాగుండేది, ఆ అవకాశాన్ని వదులుకోకుండా ఉంటే ఇంకా బాగుండేది అని ఎన్నోసార్లు ఆలోచిస్తుంటాం. గతం ముగిసిపోయినా దాని నీడ మాత్రం మన వెంట నడుస్తూనే ఉంటుంది. అదే సమయంలో మన కళ్ళ ముందే మన జీవితం కూడా నెమ్మదిగా జారిపోతూ ఉంటుంది. సమయం ఆగదు, రోజులు గడుస్తుంటాయి, నెలలు మారుతుంటాయి, సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ మనం మాత్రం కొన్ని జ్ఞాపకాల దగ్గరే నిలిచిపోతాం. అందరూ ముందుకు వెళ్తుంటే మనం మాత్రం గతాన్ని మోస్తూ జీవిస్తూ ఉంటాం. చాలాసార్లు మనం నవ్వుతాం, అందరితో మాట్లాడతాం, మనం చాలా సంతోషంగా ఉన్నట్టే కనిపిస్తాం. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మనసులో దాగి ఉన్న బాధ బయటకు వస్తుంది. ఎవరూ చూడని కన్నీళ్లు ఉంటాయి, ఎవరూ వినని బాధలు ఉంటాయి, ఎవరూ అర్థం చేసుకోని నిశ్శబ్ద యుద్ధాలు ఉంటాయి. జీవితంలో కొన్ని పోరాటాలు కూడా అలాంటివే. వాటిని మనం ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఈ వీడియోలో నేను కేవలం ఒక కథ చెప్పబోవడం లేదు, మనలో చాలామంది అనుభవిస్తున్న ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. గతం ఎందుకు మనల్ని వదలదు? జ్ఞాపకాలు ఎందుకు ఇంత బాధపడతాయి? జీవితం మన కళ్ళ ముందే జారిపోతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? మరి ఈ పరిస్థితి నుంచి మనం బయటపడే మార్గం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ కలిపి ఒకటే సమాధానం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలోని ప్రతి మాట ఎప్పుడో ఒకప్పుడు బాధను అనుభవించిన ప్రతి మనసుకు దగ్గరగా అనిపించవచ్చు. మరచిపోలేని గతం ఒకవైపు, కోల్పోతున్న జీవితం మరోవైపు. ఈ రెండింటి మధ్య నిలబడి ఉన్న మనిషి కథను ఇప్పుడు చూద్దాం. మన జీవితంలో కొన్ని సంఘటనలు ఉంటాయి. అవి జరిగినప్పుడు సాధారణంగా అనిపించవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ అవే మన జీవితాన్ని మార్చిన క్షణాలుగా గుర్తుండిపోతాయి. చిన్నప్పుడు మనతో కలిసి నవ్విన స్నేహితులు, మన కష్టాల్లో తోడుగా నిలిచిన మనుషులు, మన కలలకు కారణమైన వ్యక్తులు, వీళ్ళందరూ ఒకప్పుడు మన జీవితంలో భాగమే. కానీ జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్లుగా సాగదు. కొంతమంది దూరం అవుతారు, కొన్ని బంధాలు విరిగిపోతాయి, కొన్ని కలలు నెరవేరకుండానే మిగిలిపోతాయి. అప్పుడు మనం ముందుకు నడవాలని ప్రయత్నిస్తాం, కానీ మనసు మాత్రం వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటుంది. ఒక ఫోటో కనిపిస్తే చాలు, ఒక పాట వినిపిస్తే చాలు, ఒక ప్రదేశం గుర్తొస్తే చాలు, ఏళ్ల క్రితం జరిగిన విషయాలు కళ్ళ ముందు మళ్ళీ ప్రత్యక్షమవుతాయి. మనిషి జీవితంలో గాయాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శరీరానికి అయ్యేవి, మరొకటి మనసుకు అయ్యే గాయాలు. శరీరానికి అయిన గాయాలు కాలంతో పాటు మానిపోతాయి, కానీ మనసుకు అయిన కొన్ని గాయాలు జీవితాంతం గుర్తుగా మిగిలిపోతాయి. అందుకే కొన్నిసార్లు మనం నవ్వుతున్నప్పటికీ మనలో ఎక్కడో ఒక మూల బాధ దాగి ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పటికీ అదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నావా అని అడగవచ్చు, కానీ వాళ్లకు తెలియదు అది కేవలం ఒక జ్ఞాపకం కాదు, అది మన జీవితంలో ఒక భాగమని, అది మన హృదయంలో ఒక అధ్యాయమని. గతాన్ని మర్చిపోవడం అంత సులువైతే ఈ ప్రపంచంలో ఎవరూ బాధపడరు. కానీ నిజమేమిటంటే మనిషి మర్చిపోలేని వాటిని గుర్తు పెట్టుకోవడం వల్ల కాదు బాధపడేది, వాటిని మళ్ళీ పొందలేమని తెలుసుకోవడం వల్లే బాధపడతాడు. అక్కడి నుంచే ఒక నిశ్శబ్ద పోరాటం మొదలవుతుంది. అదే మర్చిపోలేని గతంతో చేసే పోరాటం. గతం మనల్ని వెనక్కి లాగుతుంటే జీవితం మాత్రం ముందుకు పరిగెడుతూనే ఉంటుంది. సమయం ఎవరి కోసం ఆగదు, అది తన దారిలో సాగిపోతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం మాత్రం ఒక జ్ఞాపకం దగ్గరే నిలిచిపోతాం. మన కళ్ళ ముందే రోజులు గడిచిపోతాయి, నెలలు మారిపోతాయి, సంవత్సరాలు కూడా నిశ్శబ్దంగా దూరమైపోతాయి. ఒకరోజు అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూస్తే ఇంత సమయం ఎలా గడిచింది అనే ప్రశ్న మనసులో మెదులుతుంది. మన జీవితంలో ఎన్నో కలలు ఉంటాయి. ఏదో ఒకరోజు సాధించాలి అనుకున్న లక్ష్యాలు, ఎవరితోనో కలిసి జీవించాలని అనుకున్న ఆశలు, ఎంతో ప్రేమగా కట్టుకున్న భవిష్యత్తు ఊహలు. కానీ ప్రతిదీ మనం అనుకున్నట్టుగా జరగదు. కొన్ని కలలు మధ్యలోనే విరిగిపోతాయి, కొన్ని ఆశలు సమాధైపోతాయి,
కొందరు మనుషులు మన జీవితాన్ని వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు మనం బయటకు బలంగా కనిపించడానికి ప్రయత్నిస్తాం. కానీ లోపల మాత్రం ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. నేను నిజంగానే జీవిస్తున్నానా, లేక కేవలం రోజులను గడుపుతున్నానా అని. ఉదయం లేస్తాం, మన పనులు చేసుకుంటాం, అందరితో మాట్లాడతాం, నవ్వుతాం కూడా. కానీ మనసు మాత్రం ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే జీవితం కేవలం ఊపిరి పీల్చుకోవడం కాదు. మనసుకు సంతోషం ఉండాలి, ఆశ ఉండాలి, ముందుకు వెళ్ళాలనే ఉత్సాహం ఉండాలి. అవి లేకపోతే బయటకు మనం బతికే ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం నెమ్మదిగా కూలిపోతూ ఉంటాం. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే మనం జీవితం కోల్పోతున్నామని మనకే తెలుసు, కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు. అందుకే చాలామంది నిశ్శబ్దంగా బాధపడతారు. ఎవరితోనూ చెప్పరు, ఎవరినీ నిందించరు. కేవలం తమ బాధను తామే మోస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. కానీ ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒకే ప్రశ్న వారి మనసులో వినిపిస్తుంది. నేను కోల్పోయింది నా గతాన్నా, లేక నా జీవితాన్నే కోల్పోయానా అని. గతం ఒకవైపు, కోల్పోతున్న జీవితం మరోవైపు. ఈ రెండింటి మధ్య చిక్కుకున్న మనిషి బయటకు సాధారణంగానే కనిపిస్తాడు. అతను నవ్వుతాడు, మాట్లాడుతాడు, తన పనులు తాను చేసుకుంటాడు. కానీ అతని మనసులో జరుగుతున్న యుద్ధాన్ని ఎవరూ చూడలేరు. ఎందుకంటే జీవితంలో కొన్ని బాధలు అలాంటివే మరి. వాటిని చెప్పడానికి మాటలు సరిపోవు. వాటిని అర్థం చేసుకోవడానికి అనుభవం కావాలి. కొన్నిసార్లు మనం జనాల మధ్యలో ఉన్నా ఒంటరిగా అనిపిస్తుంది. చుట్టూ ఎంతో మంది ఉన్నా మనసులోని బాధను పంచుకోవడానికి ఒక్క వ్యక్తి కూడా లేడనిపిస్తుంది. అప్పుడు మనిషి మాట్లాడడం తగ్గిస్తాడు, నవ్వడం తగ్గిస్తాడు, తనలో తానే మౌనంగా మారిపోతాడు. ఆ మౌనం బయట వాళ్లకు అహంకారంగా కనిపించవచ్చు, కానీ నిజానికి అది అలసిపోయిన మనసు కథ. ఎన్నిసార్లు పోరాడి ఓడిపోయిందో, ఎన్నిసార్లు ఆశపడి నిరాశ చెందిందో ఆ మనసుకే తెలుసు. కొన్ని రాత్రులు చాలా భారంగా ఉంటాయి. అందరూ నిద్రపోయిన తర్వాత గది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనసు మాత్రం పాత జ్ఞాపకాల తలుపు తెరుస్తుంది. ఒకప్పుడు మన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులు గుర్తొస్తారు. వాళ్లతో గడిపిన క్షణాలు గుర్తొస్తాయి. వాళ్ళు చెప్పిన మాటలు మరీ మరీ గుర్తొస్తాయి. అప్పుడు కళ్ళలో నీళ్లు వచ్చినా ఆ కన్నీళ్లను తుడిచేది మన చేతులే. ఎందుకంటే ఆ బాధను అర్థం చేసుకునేది కూడా మనమే. కానీ ఈ నిశ్శబ్ద యుద్ధంలో ఒక గొప్ప నిజం దాగి ఉంది. అదేమిటంటే ఇప్పటి వరకు నువ్వు ఓడిపోలేదు. అవును, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని గాయాలు మిగిలినా, ఎన్ని కళ్ళలు విరిగిపోయినా నువ్వు ఇంకా నిలబడే ఉన్నావు. ఇప్పటికీ శ్వాస తీసుకుంటున్నావు. ఇప్పటికీ ముందుకు నడుస్తూనే ఉన్నావు. అదే నీ బలం, అదే నీ ధైర్యం. కొన్నిసార్లు గెలవడం అంటే ప్రపంచాన్ని జయించడం కాదు, పడిపోయి విరిగిపోయిన నీ మనసును మళ్ళీ లేపడం, మళ్ళీ నవ్వించడం, చీకటిలో ఉన్న వెలుతుర్ని నమ్మడం. అదే నిజమైన విజయం. ఈ యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, నిన్ను బాధ పెట్టిన గతం కంటే నీకోసమే ఎదురు చూస్తున్న భవిష్యత్తు ఇంకా పెద్దది. మౌనంగా పోరాడుతున్న ప్రతి మనసులో ఇంకా ఒక ఆశాదీపం వెలుగుతూనే ఉంటుంది. మర్చిపోలేని గతం ఒకవైపు, కోల్పోతున్న జీవితం మరోవైపు. ఈ రెండింటి మధ్య ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు పోరాడిన తర్వాత ఒకరోజు మనిషికి ఒక నిజం అర్థమవుతుంది. అదేమిటంటే గతాన్ని మార్చడం మన చేతుల్లో లేదు, కానీ భవిష్యత్తును నిర్మించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది అని. మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. మనల్ని వదిలి వెళ్ళిపోయిన మనుషులు, విరిగిపోయిన బంధాలు, నెరవేరని కలలు, ఇవన్నీ మన జీవితాన్ని ముగించడానికి రాలేదు, మనల్ని మరింత బలంగా మార్చడానికి వచ్చాయి. అవును, కొన్ని గాయాలు ఎప్పటికీ మానిపోవు, కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు. కానీ వాటితోనే జీవితాంతం బతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవితం అనే పుస్తకంలో ఒక చెడు అధ్యాయం వచ్చిందని కథ మొత్తం చెడిపోదు కదా. ఇంకా ఎన్నో పేజీలు మిగిలి ఉన్నాయి. ఇంకా ఎన్నో అవకాశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంకా ఎన్నో నవ్వులు మన జీవితంలోకి రావాల్సి ఉన్నాయి. కాబట్టి గతాన్ని గౌరవించండి, అది నేర్పిన పాఠాలను గుర్తుంచుకోండి. కానీ దాని బానిసగా మాత్రం మారిపోకండి. ఎందుకంటే మీరు కోల్పోయింది కేవలం కొంత సమయం మాత్రమే. మీ విలువను కాదు, మీ సామర్థ్యాన్ని కాదు, మీ భవిష్యత్తును అసలే కాదు. ఈ రోజు నువ్వు ఎంత చీకటిలో ఉన్నా ఒక చిన్న వెలుగు చాలు. ఈ రోజు నువ్వు ఎంత ఒంటరిగా ఉన్నా ఒక చిన్న ఆశ చాలు. ఈ రోజు నువ్వు ఎంత విరిగిపోయి ఉన్నా ఒక చిన్న నిర్ణయం చాలు నీ జీవితాన్ని మళ్ళీ మార్చడానికి. కాబట్టి ఈ రోజే ఒక నిర్ణయం తీసుకో. గతాన్ని మోస్తూ ఏడవడం కాదు, భవిష్యత్తును నిర్మిస్తూ ముందుకు సాగాలని, నిన్ను నువ్వు మళ్ళీ నమ్మాలని, నీ కలలను మళ్ళీ బ్రతికించాలని, నీ జీవితానికి నువ్వే హీరో కావాలని. ఎందుకంటే మర్చిపోలేని గతం ఒకవైపు ఉండొచ్చు, కోల్పోతున్న జీవితం ఒకవైపు ఉండొచ్చు, కానీ వాటికంటే గొప్పది నీలో ఉన్న ధైర్యమే. ఆ ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వెయ్యి. చూస్తుండగానే బాధ కథగా మారుతుంది, గాయం జ్ఞాపకంగా మారుతుంది,
జ్ఞాపకం పాఠంగా మారుతుంది. ఆ పాఠం నిన్ను విజయం వైపు నడిపిస్తుంది. మర్చిపోలేని గతం ఒకవైపు, కోల్పోతున్న జీవితం ఒకవైపు, కానీ ఆశను వదలని మనసు మరోవైపు. ఆ మనసే చివరికి గెలుస్తుంది. నిజం చెప్పాలంటే నేను కూడా చాలా రోజులు గతాన్ని తలుచుకుని నన్ను నేను మర్చిపోయి బాధపడిన రోజులు ఉన్నాయి. ఎందుకు ఇలా జరిగిందో అని నన్ను నేను ప్రశ్నించుకున్న రోజులు ఉన్నాయి. ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులు ఉన్నాయి. అంతా అయిపోయిందేమో అనిపించిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ కాలం నాకు ఒక విషయం నేర్పించింది. గతాన్ని మార్చలేము, కానీ మన జీవితాన్ని మార్చుకోవచ్చు అని. మనల్ని బాధపెట్టిన జ్ఞాపకాలను చెరిపేయలేము, కానీ వాటి వల్ల మన భవిష్యత్తును కోల్పోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే: గతాన్ని గుర్తుపెట్టుకోవడం తప్పు కాదు, కానీ గతంలోనే జీవించడం మాత్రం మనకు మనమే చేసుకునే అన్యాయం. కాబట్టి మీరు కూడా ఏదైనా బాధను మోస్తూ ఉంటే, ఏదైనా జ్ఞాపకాల వలలో చిక్కుకొని ఉంటే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి: మీ కథ ఇంకా ముగిసిపోలేదు. మీ జీవితంలో ఇంకా ఎన్నో మంచి రోజులు రావాల్సి ఉన్నాయి. ఇంకా ఎన్నో నవ్వులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇంకా ఎన్నో విజయాలు మీ అడుగుల కోసం ఎదురు చూస్తున్నాయి. మర్చిపోలేని గతం ఒకవైపు, కోల్పోతున్న జీవితం మరోవైపు, కానీ ముందుకు నడవాలనే సంకల్పం మరోవైపు ఉంటే గెలుపు మీదే. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.